నేను గడిచిన 2 సంవత్సరాలుగా మీ గ్రామానికి ఏం చేశాను అనేది మీకు తెలుసు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోడ్డు ముద్రపోయిన వెంకటేశ్వర టైంలో 2004 టు 9 మధ్యలో వేసిన రోడ్డుని మళ్ళీ 20 సంవత్సరాలకి మోక్షం కలిగింది. దీనికి ఇప్పుడు వరకు ఇబ్బందులు పడతా నడిచేదాన్ని నేను శాంక్షన్ చేస్తానని చెప్పా. కొద్దిగా లేట్గా అయినా 3 నెలల క్రితం శంకుస్థాపన చేసినప్పుడే ఆ కాంట్రాక్టర్కి చెప్పా, ఎట్టి పరిస్థితుల్లో మీరు 2-3 నెలలు అవచేయండి అని. ఈ రోడ్డు అవచేసాం. అలాగే ఈ బ్యాంక్ పై బిల్డింగ్కి నేనే చైర్మన్గా డబ్బులు ఇచ్చా. మళ్ళీ గోడకు 9.5 లక్షలు. కానీ మీకు జలజీవన్ మిషన్లో 54 లక్షల రూపాయలు పెట్టి వాటర్ ట్యాంక్ కూడా నిర్మాణం చేసాం. ఇప్పుడు అది ఓపెన్ చేస్తాకి వెళ్తాం. రాబోయే కాలంలో ఇప్పటికి 2,17 లక్షల మీ గ్రామానికి ఇచ్చా. మీకు చేసి ఏంటంటే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ 3 మార్పిస్తే 7.5 లక్షలు, కొత్త కరెంటు సబ్బులు 28 బాలేదని పబ్లిక్ ఫిర్యాదులు చేస్తే వాటిని వెంటనే 5.5 లక్షలు పెట్టి మార్పించాం. ఈ చెక్కవరం పురుషోత్తమ రహదారి అభివృద్ధి పనులని ఇప్పుడు ఓపెన్ చేసిన రోడ్డు 1,30 లక్షల రూపాయలు. కానీ గ్రామంలో 100% తాగునీటి సౌకర్యం కల్పించే బోర్వెల్ పంప్ సెట్ 40 KV, అలాగే దానికి 53,90,000, ఇంతకుముందు చెప్పినట్టు 54 లక్షలు పెట్టి వాటర్ ట్యాంక్ కానీ, అంతర్గత సీసీ రోడ్లను 13.5 లక్షలు కానీ, ఆర్ఓ ప్లాంట్ కోసం 2 లక్షలు, చెరువు దగ్గర నుంచి నీటి సౌకర్యం కల్పిస్తే 2.5 లక్షలు, కచ్చా డ్రైన్లు కూడా డ్రైనేజీలు ఇబ్బందులు ఉన్నాయి. 84 పంచాయతీల్లో కచ్చా డ్రైన్లు కొట్టించమని 84 మంది పంచాయతీ ఈవోలకి ఆదేశాలు ఇచ్చా. అన్ని గ్రామాల్లో బాగా చేశారు. ఈ గ్రామంలో 2 లక్షలు కేటాయించి కచ్చా డ్రైన్లు కొట్టి మీ ఇబ్బందులు తీర్చారు. అలాగే మీ గ్రామంలో ఇంకా చెక్కవరం పురుషోత్తపట్నం రోడ్డు 72 లక్షలు శాంక్షన్ చేశా. గోపారగూడెం ఎస్సీ కాలనీ టెండర్ స్టేజ్లో ఉంది. అతి త్వరలో ఇంకో 3-4 నెలల్లో ఆ రోడ్డు కూడా చేస్తా. 100 KV ట్రాన్స్ఫార్మర్ 32 లక్షలు ఇచ్చా. ఇంకో 200 కరెంటు స్తంభాలు మార్చాల్సిన అవసరం ఉంది. తోలేరు అవి త్వరగా ఎలక్ట్రికల్ ఏ కూడా చెప్తున్నా, తొందరగా చేసేసి ఆ పని ఫినిష్ అయ్యి 40 లక్షలు, దానికి 1,44,00,000 ఇప్పుడు కేటాయించా. గతంలో 2,17 లక్షలు కానీ ఈ 1,44,00,000 కానీ, అంటే 3,61 లక్షలు కాకుండా మండల నిధులు కానీ పంచాయతీ నిధులు కానీ ఇంకో 25 లక్షలు ఇచ్చా. మీ గ్రామానికి 1,300 ఓట్లు. నీ గ్రామంలో నేను గతంలో పోటీ చేసినప్పుడు 31 కోట్లు తెలుగుదేశం పార్టీకి 1900 మెజారిటీ వచ్చిన ఊరు ఇది. 24లో 62 ఓట్లు, కరెక్ట్గా డబుల్ వచ్చింది. కానీ మిమ్మల్ని 60 ఓట్లే వచ్చినాయని మీ ఓట్ల రాజకీయం చేసే నాయకులు వేరే ఉంటారు. నేను ఓట్ల రాజకీయం చేయను, ప్రజా సమస్యల మీదే పనిచేస్తా. జక్కులనక్కలం అనే ఊరిలో 705 ఓట్లు ఉంటే ఆ గ్రామానికి కూడా దాదాపు 2 కోట్లు కేటాయించి పనులు చేశారు. అది చిన్న గ్రామమైన ఏలూరు కాలం మీద వంతులు వేసేటప్పుడు రామవరపాడుకి ఎనికేపాడు 25,000, 20,000 ఓట్లు ఉన్న ఊర్లు ఎట్టాగు 450, 700 ఓట్లు ఉన్న కూడా అదే ఇంపార్టెంట్ అని భావించా. మీ గ్రామానికి దాదాపు 3 కోట్ల రూపాయలు. ఈ గ్రామానికి గడిచిన 10 సంవత్సరాల్లో ఎప్పుడన్నా ఇన్ని నిధులు కేటాయించిన పరిస్థితి ఉందా అని నాకు కూడా తెలియదు. మిమ్మల్ని అడుగుతున్న గ్రామస్తుల్ని, మీకోసం పనిచేస్తున్నా ఉందా లేదా? ఇన్ని 1,30 లక్షలు పెట్టి రోడ్డు వేసిన పరిస్థితి గత 10 సంవత్సరాల్లో ఉందా? 50 లక్షలు వాటర్ ట్యాంక్ ఇచ్చిన, బ్యాంక్ బిల్డింగ్ గోడలకు ఇచ్చిన, ఏది ఇచ్చినా ఈ కాన్స్టిట్యున్సీలో గ్రామాలు అభివృద్ధి చెందితే మీ గ్రామానికి దాదాపు 3 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేస్తే ఇంకా రాబోయే కాలంలో మీ గ్రామాన్ని కూడా అభివృద్ధి చేస్తానని తెలియజేస్తూ